93,261 కోట్ల ఆర్థిక విధ్వంసం. జగన్ పాలనలో మొత్తం అప్పులు చెల్లింపుల భారం 9,74,556 కోట్లు. ఇంకా అప్పులు పెండింగ్ బిల్లులు వెలికి తీస్తూనే ఉన్నాం. ఈ ఆర్థిక సవాళ్ళు ఎదుర్కొంటాం, రాత్రి పగలు కష్టపడతాం, రాష్ట్రాన్ని మళ్లీ గాడిన పెడతారు శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై శ్వేతపత్రం విడుదల. ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం 12,93,261 కోట్లు. జగన్ అసమర్థ పాలన వల్ల 5 ఏళ్లలో రాష్ట్ర స్థూలోత్పత్తి నష్టం. ఆయన మిగిల్చిన అప్పులు చెల్లింపుల భారం కలిపి ఈ స్థాయి విధ్వంసం జరిగింది. గత 5 ఏళ్లలో 6.94 లక్షల కోట్ల స్థూలోత్పత్తికి నష్టం కలిగింది. మరోవైపు రాష్ట్రానికి రాబడి తగ్గి అప్పులు పెరిగిపోయాయి. అప్పుల చెల్లింపులు మొత్తం భారం 9.74 లక్షల కోట్లకు చేరిపోయింది. ఒక్క జగన్ ప్రభుత్వంలోని ఈ అప్పుల చెల్లింపుల భారం 5,99,261 కోట్లు అని ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం రాష్ట్ర శాసనసభలో వెలువరించిన శ్వేతపత్రంలో ప్రకటించారు. రాష్ట్రం మొత్తం అప్పు 9.74 లక్షల కోట్లకు చేరినట్లు లెక్కలు తేలినా ఇంకా వెలికి తీస్తూనే ఉన్నాం. అసలు విషయం ఇది. ఇప్పటిదాకా నిజం 4 అడుగులేసేలోపు అబద్ధం 6 రోజులు చుట్టొస్తుందంటారు. ఇప్పటికే 14 లక్షల కోట్ల నుంచి టోటల్ అప్పు 9.74 లక్షల కోట్లు. జగన్ హయాంలో అప్పులు చెల్లింపులు కలిపి 5,99,261 అంటే బిల్లులు పెండింగ్తో కూడా కలిపి. ఆ లెక్కనైతే చంద్రబాబు గారి టైంలోనూ 1,30,000 కోట్ల రూపాయలు బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. 45,000 కోట్లు ఒక్క అమరావతి ప్రాంతంలోనే బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. 100 కోట్ల రూపాయలతోనే ఆ రోజున ఖజానాని అప్పచెప్పామన్నటువంటిది చెప్పారు. అంటే ఇక్కడ ప్రజలకు ఏం చెప్పారు? 14 లక్షల కోట్లు, 15 లక్షల కోట్లని. ఇప్పుడు టోటల్గా జగన్ టైంలో చేసింది 5,99,000, అది కూడా బిల్లులు పెండింగ్తో కూడా కలిపి అన్నటువంటి విషయం శ్వేతపత్రం సందర్భంగా చంద్రబాబు స్వయంగా ఒప్పుకున్నారు. కాబట్టి దాన్ని విధ్వంసం అనేటువంటి పాయింట్ ఒకటి వాడతారు, ముందు కానీ వెనక్కి కానీ. అట్లాగే పైన హెడ్డింగ్ 12,93,260 కోట్ల విధ్వంసం ఏంటంటే ఒక 6 లక్షల కోట్లు వచ్చుండేదట, అది రాలేదట. ఇది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఏ విధంగా ఇది మాటల గారడి ఎలా ఉంటుందనడానికి సజీవమైనటువంటి సాక్ష్యం. ఈ ప్రజల్ని ఏ విధంగా తప్పుదోవ పట్టించారనడానికి సజీవమైనటువంటి సాక్ష్యమైన అంశం.